నేను గుంటకల్లో వాలంటీర్గా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 22nd వార్డ్ సచివాలయము. నేను కరోనా టైంలో కూడా కరోనా వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకున్నాను. అట్లాంటి సమయంలో ఎవరు రాలే మాకు దగ్గరుండి ఇట్లా చేయండి ఇది చేయండి అని. ఈరోజు మాకు రాజీనామాలు చేయించారు. అప్పుడు ఎవరు దగ్గరకు వచ్చి అవును మీ ఉద్యోగం మీకు ఇస్తామని ఒక్కరన్నా దగ్గరకు వచ్చి చెప్తున్నారా? ఎవరు చెప్పడంలా. మేము ఇంత బాధపడుతున్నాము. ఒక్కరన్నా వచ్చి మీ ఉద్యోగాలు తిరిగి ఇప్పిస్తామమ్మా, రాజీనామా చేయించిన వాళ్ళన్నా వచ్చి చెప్పాలా కదా మీకు ధైర్యం కల్పిస్తాము. ఈరోజు రాజీనామాలు చేయించిన వాళ్ళన్నా దగ్గరకు వచ్చి చెప్తే మాకు ఆ ధైర్యం అన్న వస్తుంది కదా. అందుకే ఎవరు ధైర్యం ఇవ్వలేదు. అందుకే మేము ఎమ్మెల్యే గారిని కమిషనర్ గారిని అందరినీ కలిసి అడుగుతున్నాము, దయచేసి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది సీఎం గారికి కూడా తెలియజేయండి. మేము ఏ పార్టీ తరఫున కూడా పనిచేయడం లేదు, ప్రజల తరఫున పనిచేస్తున్నాము. ప్రజల్లో వచ్చి అడగండి, వాలంటీరు సక్రమంగా పనిచేస్తుందంటే వాళ్ళు మాత్రమే తీసుకోండి, మిగతా ఎవరిని తీసుకోకుండా అవసరం లేదు. మేము ఎప్పుడైతే నిజాయితీగా పనిచేసినామో 1 రూపాయి కూడా ఈరోజు ఎవరితో కూడా లంచం తీసుకోకుండా పనిచేసినాము. ఈ వాలంటీర్ వ్యవస్థలో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళు మాత్రమే తీసుకొని ముందుకు నడిపించాలని అందరి తరఫున కోరుకుంటున్నాను. వాలంటీర్ల అందరి తరఫున దయచేసి మా వాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాము. దయచేసి మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించాలని కోరుకుంటున్నాము. ఈ వాలంటీర్ వ్యవస్థను తిరిగి మళ్ళీ నడిపించాలని సీఎం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 22 సచివాలయము గంగానగర్. మా వాలంటీర్లంతా మేము ఏ పార్టీ కోసం పని చేయలేదు, ప్రజల కోసమే మేము పని చేసినాము. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని సీఎం గారిని కోరుతున్నాము, పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము. దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి. నేను 24వ సచివాలయం నుంచి వాలంటీర్ మాజీగా వర్క్ చేశాను. మా ఉద్యోగాలు మాకు ఇప్పించాల్సిందిగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము. మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేయించారు, కరెక్టే. మేము కూడా సైన్ చేసి వాళ్ళ మాట విని రాజీనామా చేశాము. తప్పైంది. ఆ తప్పు మళ్ళీ మేము సరిదిద్దుకోవాలని మా విధుల్లోకి చేరి ఆ ప్రభుత్వంలో ఎలాగైతే పనిచేసామో లోపల ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మాట విని నడుచుకుంటామని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను. మా విధులు మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను.